దశాబ్ద కాలంగా అధికారంలో లేక పదవులు పొందలేక పనులు చేసుకోలేక అవస్థలు పడ్డ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎన్నో ఆశలు పెంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందుకు తగ్గట్టే అధికారం చేపట్టిన నెల రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ పార్టీ నేతలు పదవుల మీద గట్టి ఆశలే పెట్టుకున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన నేతలకు తప్పక గుర్తింపు ఉంటుందని సీఎం రేవంత్ చెప్పిన విధంగానే కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన నేతలకు కాంగ్రెస్ సర్కార్ గుర్తించి పదవులు కట్టబెట్టింది. 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేశారు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అధిష్టానం అనుమతితో వారి నియామకాలకంతా సిద్ధం చేశారు. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కోడ్ అమల్లోకి వచ్చి ఆ నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ ఆగిపోయింది. కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో కోసం కళ్లు కాయలు కాసేలా వేచి చూసిన కాంగ్రెస్ నేతల నిరీక్షణకు తెరపడి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 35 కార్పొరేషన్ పదవులు ప్రభుత్వం భర్తీ చేసింది. ఆర్డర్ వచ్చిందే తడవుగా నేతలు ఆషాఢ సెంటిమెంట్ను కూడా పక్కన పెట్టి బాధ్యతలు స్వీకరించారు. అయితే మొదట 37 పదవులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావించి నేతల పేర్లు ఫైనల్ చేసిన 2 పోస్టులు టెక్నికల్గా పెండింగ్లో పడ్డాయి. ఒకటి మహిళా కమిషన్కు నేరెళ్ల శారద పేరు ఖరారైన గవర్నర్ నుంచి ఆర్డర్ రావాల్సింది. మరొకరు కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన నేత పేరు పరిశీలించిన కార్పొరేషన్ పదవి కాకుండా ఎమ్మెల్సీ కావాలనుకోవడంతో ఆ కార్పొరేషన్ చైర్మన్ పెండింగ్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించిన నేతలు, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన నాయకులు, ఇతర పార్టీల నుంచి చేరిన నేతలకు రాష్ట్ర నాయకత్వం పలు పదవుల హామీలు ఇచ్చింది. దీంతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు సూచించిన పేర్లు ఇలా అనేక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని కొన్ని కార్పొరేషన్ల భర్తీని మొదటి దఫాలో విడుదల చేసింది. 2వ విడత కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఇప్పటి నుంచి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. జీవో రావడమే శుభగడియలు అనుకున్నారేమో తెలియదు, కానీ నేతలంతా ఆషాఢ సెంటిమెంట్లు పక్కన పెట్టి కార్పొరేషన్ పదవుల బాధ్యతలు తీసుకున్నారు.